వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా మహిళల పట్ల కావచ్చు, సమాజంలో ప్రవర్తించే తీరు పట్ల కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీలో తేడానే రాలేదు, ఇక రాదు కూడా అని చెప్పేసి ప్రజల్లో బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రవర్తన గురించి ఎందుకు తెర మీదకి వచ్చిందా అంటే, అనాది కాలంగా ఎప్పుడైతే మహిళల్ని పూజించేటువంటి ఈ యొక్క ఉన్నతమైన భారతదేశంలో, ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఒక కొత్త నీచ రాజకీయానికి తెరలేపారు. దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవడానికి ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల కుటుంబ సభ్యులు మహిళలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో మహిళలు కావచ్చు, అనేక రకాలుగా దూషించారు. అవన్నీ గుర్తుంచుకున్న ప్రజలు 11 సీట్లతో వాళ్ళని ఓడించడం జరిగింది. 11 సీట్లు వచ్చినా మారారా, ఇంకా రెచ్చిపోయినట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా చూసుకుంటేనేమో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వరుసకి అక్కైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అదే నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈవిడ్ని అనకూడని మాటలు అన్నారు సభాసాక్షిగా. ఈ సభాసాక్షి అన్నటువంటి సందర్భంలో కూడా ఎవరు కూడా దీన్ని ఖండించలేదు. అయితే వైసీపీ తీరు గురించి, నల్లపురెడ్డి ప్రసన్న వ్యాఖ్యల గురించి సీరియస్గా తీసుకున్న కూటమి ప్రభుత్వం ఆయన మీద కేసు నమోదు చేసింది. అయితే ఇప్పుడు మనం ఈ మాట్లాడుకున్న విషయాల గురించి మరింత లోతుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. స్టూడియోలో మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులు కూడా. సార్, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళది చాలా చారిత్రాత్మకమైనటువంటి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంగా నెల్లూరులో చెప్పుకుంటూ ఉంటారు. నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ నాన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం నాయకులుగా చెప్పుకుంటారు. అటువంటి ఆయన కడుపును బుట్టి ఆయన పేరుని చెడబుట్టేలా అని చెప్పేసి ప్రసన్న కుమార్ రెడ్డిని అంటున్నారు, నెల్లూరు ప్రజలే అంటున్నారు. అంటే దానికి ఉదాహరణ ఏంటంటే, మొన్న ఆయన ఇంట్లో ధ్వంసం చేసినవన్నీ కూడా సంఘటనలు చూసుకుంటే కావచ్చు, ఒక్క మహిళను పట్టుకొని, అందులో కూడా ఎమ్మెల్యేని పట్టుకొని ఆ విధమైన మాటలు ఎలా అంటారని చెప్పేసి కేసు కూడా నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ కూడా ఆయన మీద తీవ్ర విమర్శలు అయితే గురవుతున్నాడు. మొత్తానికి ఆయన చేసిన వ్యాఖ్యల గురించి, వైఎస్ఆర్సీపీ మహిళల పట్ల ప్రవర్తించే తీరు గురించి మీరే ఉంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు వారసుడండి. దాదాపు వాళ్ళు 9 సార్లుగా ఆ నియోజకవర్గంలో గెలిచినా ఓడినా వరుసగా వస్తున్నారు. 4-5 సార్లు ఆయన తండ్రి పనిచేశాడు, ఈయన కూడా 4 సార్లు పైన పనిచేశాడు. ఈయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారి దగ్గర కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఐ థింక్ మినిస్టర్గా కూడా చేసినట్టున్నాడు ఒక సందర్భంలో. తండ్రి గారు రామారావు గారి క్యాబినెట్లో పనిచేశాడు, తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్నాడు. తర్వాత కేంద్ర కమిటీలో కూడా సభ్యుడిగా ఉండేవాడు. మహానాడు జరిగినప్పుడు తీర్మానాలు ప్రవేశపెట్టడం, ఇలాంటి అంశాల్లో శ్రీనివాసులు రెడ్డి గారు చాలా సునిశ్చితంగా పనిచేసిన వ్యక్తి. తర్వాత మర్రి చెన్నారెడ్డి గారి టైంలో కూడా 1990 ఆ ప్రాంతంలో క్యాబినెట్లో కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆ తర్వాత కాలంలో వాళ్ళిద్దరితోనూ విభేదించినప్పటికీ కూడా ఆయన రాజకీయ వ్యక్తిత్వం అనేది ఎక్కడ కూడా అవినీతి మచ్చలేదు ఆయనకి. తర్వాత ఏదన్నా ఒక అంశం మీద రిఫర్ అవుతాడే తప్ప స్థాయి తగ్గి విమర్శలు చేయటం అనేది శ్రీనివాసులు రెడ్డి గారికి కూడా లేదు. నెల్లూరు జిల్లాలో కూడా ఒక విధంగా చూస్తే రాజకీయ ఎత్తుగడలు వేసుకుంటారు, కానీ రాజకీయంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే సందర్భం ఉండదు. అందులో మహిళల పట్ల అసలు ఉండదు. మరి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు మీరు అన్నట్టు అక్కడ రాజకీయ వారసత్వం కలిగిన కుటుంబాలంటే ఆనంవాళ్ళు, నల్లపురెడ్డి, తర్వాత ఎదురుమల్లి, ఇట్లా ఒక 4 కుటుంబాలు ఉంటాయి అక్కడ, చెప్పుకోదగ్గ కుటుంబాలు. వీళ్ళే ఎక్కువగా ఉంటారు, అది వేరు. ఆనం వాళ్ళు కూడా కిందసారి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి కూడా వాళ్ళు ఇమడలేక బయటకు వచ్చేసి మళ్ళీ తెలుగుదేశంలో చేరి ఇవాళ మళ్ళీ వాళ్ళ ఇది పునరుద్ధరించుకున్నారు. రాజకీయంగా వాళ్ళ పలుకుబడిని పూర్వవైభవం వచ్చింది. తర్వాత నేదురుమల్లి వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతానే ఉన్నారు. తర్వాత వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి కొంత ఇదయ్యారు. ఇప్పుడు ఈయన ఆ క్లచెస్లోంచి బయటికి రాలేక, అందులోనూ మొన్న ఘోరమైన ఓటమి. అంటే రాజకీయంగా ఫస్ట్ టైం వచ్చిన ఆయనకి అక్క వరుస అయ్యే ప్రశాంత్ రెడ్డి, తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళు గతంలో రాజకీయాల్లో లేకపోయినా సేవా రంగంలోనూ, తర్వాత రాజకీయ నాయకులకి కాస్త ఆర్థిక సహాయం చేయటం అనేది, ఏదైనా ధర్మ సంస్థలకి కూడా, విద్యా సంస్థలకు కానీ విద్యార్థులకి కానీ ఇలా గ్రామాలకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయటంలో కానీ వాళ్ళు గుప్తదానాలు ఇచ్చుకుంటూ వచ్చారు. అది మొన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా డైరెక్ట్గా అడిగాడు ప్రసన్న కుమార్ని, ప్రసన్న నువ్వు ఎలా తిట్టగలిగావు ప్రశాంత్ అక్కని, వాళ్ళ కుటుంబం నుంచి నువ్వు ఆర్థిక సహాయం పొందలేదా ఎన్నికలప్పుడు, మనందరం నువ్వు నేను కూడా పొందాము, ఎలా మాట్లాడగలిగావు అని కూడా అన్నాడు. అయితే ఆయనకి ఏంటంటే 54,000 మెజార్టీతో గెలవటమే కాకుండా ఆయన పరిస్థితి పలుకుబడి రోజు రోజుకి దిగజారిపోతుంది నియోజకవర్గంలో. అదే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు, అభివృద్ధి తర్వాత గ్రామాల
లో ప్రగతి సాధించాలి, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి. అంతేగాని ఈ చిల్లర రాజకీయాల పట్ల వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లా. అది ఇంకా కొనసాగుతుంది. దాంతో ఏమైందంటే చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఇప్పుడు తెలుగుదేశం వైపు వచ్చేస్తున్నారు. అది ఆయన తట్టుకోలేక ఇక రాజకీయంగా నాకు ఇక్కడ ఉనికి లేదు, ప్రశాంతి ఉంటే అనుకుని నిన్న చాలా అంటే ఒక 3-4 డేస్ క్రితం చాలా అసహనంతోనూ అభ్యంతరకరమైన భాష, ఒక మహిళని దూషించరాని మాటలతో కూడా మాట్లాడాడు, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు. ఇప్పుడు మీరు అన్నట్టు అధికారంలో ఉంటేనేమో శాసనసభ వేదికగా మాట్లాడి అంటే ప్రత్యర్థుల కుటుంబ సభ్యుల్ని కూడా, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు కానీ చంద్రబాబు నాయుడు గారు సతీమణి మీద కూడా చేయబట్టే కదా వంశీ. తర్వాత ఈ పార్టీ ఓటమికి కూడా ముఖ్య కారణాల్లో అదొకటి, వీళ్ళు చేసిన దుర్భాషలు. అది మీరు అన్నట్టు అధికారంలో ఉండి చేయటం వలన వాళ్ళు అధికారం కోల్పోయి 11 స్థానాలకు వచ్చిన తర్వాత ఇప్పుడు అసహనం వచ్చింది. ఇక మళ్ళీ మనం తిరిగి కోలుకోలేము, ప్రజల్ని ఏ విధంగానూ మెప్పించలేము. కాబట్టి ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళని పతనం చేయటమే తప్ప మనకు మార్గం లేదు. మానసికంగా క్షోభకు గురి చేయాలి, తర్వాత వాళ్ళు ఈ ప్రజా జీవితం నుంచి వెళ్ళిపోయేటట్టు చేయాలి అనేటువంటి ఒక టార్గెటెడ్గా మొదలుపెట్టారు. ఇప్పుడు అది కుదరదు, ఇక అయిపోయింది. ప్రజలు మన నమ్మరు, అర్థమైపోయింది, వెళ్ళిపోతున్నారు. ఎన్నాళ్ళ నుంచో తర్వాత 40-50 ఏళ్ళగా వాళ్ళతో పాటు ఉన్న అనుచరుల కుటుంబాలు కూడా ఇవాళ తెలుగుదేశం వైపు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ప్రశాంతి ఇటువైపు ఉంది, తెలుగుదేశం వైపు వెళ్ళిపోతున్నాయి. తర్వాత రెండోది ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఈ ప్రసన్న కుమార్ వెళ్ళాడని వాళ్ళు వెళ్ళారే కానీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాతావరణం వాళ్ళకి అసలు గిట్టట్లా. అసలు ఆ ప్రవర్తన, వాళ్ళ ప్రజలతో వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కూడా ఇక ఈ పార్టీ బ్రతికి బట్టకట్టదు అనేది వచ్చేసింది. నాయకులు పట్టించుకునే అన్నీ వాళ్ళ ప్రవర్తన తేడా వచ్చేసింది. దాంతో మనం ఇట్లాంటి మునిగిపోతున్న పడవలో ఎంత టైటానిక్ అయినా ఉండరు కదా. అది ఇప్పుడు ఇవాళ ప్రశాంతి బలం రోజు రోజుకి పెరుగుతుంది. వీళ్ళని అసలు నెల్లూరు జిల్లాలో దెబ్బ కొట్టాలంటే ఒక రకంగా ఈవీ ద్వారా ప్రభాకర్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేశారు. ఈవీని కొట్టడం ద్వారా ఆయన్ని కూడా నైతికతను దెబ్బ కొట్టాలని, అంటే వీళ్ళకుండా పరపతిని దెబ్బ కొట్టాలి, వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టాలి అనే ఒక ఖచ్చితమైన అంచనాతో చేస్తున్నారు. అవుతుందా లేదా తర్వాత మాట, ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రయత్నం అయితే చేయాలి. ఇప్పుడు అది తగులుతుందా లేదా అనేది వేరు. బుల్లెట్ అయితే ట్రిగ్గర్ నొక్కాలి కదండి, అది టార్గెట్ కొడుతుందో లేదో తర్వాత మాట. ట్రిగ్గర్ అయితే కొడుతున్నారు. అయితే ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ ఇలాంటి రాజకీయ అంశాలు లేకపోతే శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలను లేపి ఒక అలజడి సృష్టించాలి సమాజంలో. ఒక తత్వవేత్త చెప్తాడు, అవతల వ్యక్తిని కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయమంటాడు. అట్లాగే ఇప్పుడు వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు సమాజాన్ని నచ్చజెప్పి వాళ్ళతో మమేకం అయ్యి వాళ్ళ మనసును చూరగొనటం అనేది జరగదు. ఎందుకంటే మొన్న సాక్షి ఛానల్లో మాట్లాడిన మాటలతో వీళ్ళు ప్రజలు మారలేదు, వాళ్ళు ఒక పథకం ప్రకారం వేశ్యల రాజధాని అమరావతి అన్నాడంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజల్ని ఆ మాట మాట్లాడినట్టే కదా. ఇంకా దాన్ని సర్ది చెప్పాల్సిన సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి శంకర్ జాతి అని ఇంకొక మాట మాట్లాడు. ఏదో కూడే కాపురం చెడగొట్టకపోతే అన్నట్టుగా. అది ఇంకా అతను రాస్తున్న రాతలు కొమ్మినేని శ్రీనివాసరావు, ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటా జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ చేసిన తప్పుల్ని సమర్థించుకుంటున్నారే కానీ ఇప్పటికైనా సమీక్షించుకుందాం అనే పరిస్థితి లేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని అసలు అసెంబ్లీ గేట్ కూడా ముట్టనివ్వమని కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు 29లో నిన్ను ముఖ్యమంత్రిని కానివ్వమని అంటున్నాడంటే పవన్ కళ్యాణ్ గారి డ్యూటీయా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటం? అసలు ఇంకోటి, ఎన్నికలు జరగకుండానే జగన్మోహన్ రెడ్డి నేను 29లో ముఖ్యమంత్రిని అని ఎట్లా ప్రకటించుకుంటాడు? నువ్వేమన్నా నియంతవా లేకపోతే వారసత్వ రాజస్వం నీకు వచ్చిందా? ఎన్నికలు జరిగినప్పుడు నువ్వు పోటీ చేసి గెలవాలి. అదే అన్నా, ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉండగానే 29 నాటికి నేనే ముఖ్యమంత్రిని అంటే ప్రజలను ఒక రకంగా పరోక్షంగా బెదిరింపులకి దిగుతున్నారు వీళ్ళు. అదే చెప్పారు కదా మొన్న, చెప్పకనే రాజారెడ్డి రాజ్యాంగం మేము అమలు చేస్తాము, తర్వాత రఫా రేపు స్థానిక సంస్థలు వస్తున్నాయి గట్టిగా ఏడాది లోపు అటు ఇటు, ఆ ఎన్నికల్లో చూపించుకుంటారంటారు. వాళ్ళ ఉద్దేశం అది. ఇప్పటి నుంచే ప్రజల్ని ఒక రకంగా మానసికంగా భయపెడతానని చూస్తున్నారు. అట్లాగే ప్రత్యర్థుల్ని నైతికంగా దెబ్బతీయటం. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డిని ఎదుర్కోవటం ఇంకా వైఎస్ఆర్సీపీ వల్ల కాదు. ప్రభాకర్ రెడ్డి బలం అందరికన్నా ఎక్కువ తెలిసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకే. ఎందుకంటే ఆయన మొదటి నుంచి వైఎస్ఆర్సీపీకి అండదండగా ఉండాడు. కానీ అయినా కూడా వాళ్ళు చేస్తున్న పనులు చూసిన తర్వాత ఇక ఆయన తట్టుకోలేకపోయాడు. ఇలాంటి నైతికత లేని పార్టీకి మద్దతు ఇవ్వటం కంటే ఆ పార్టీలోంచి బయటికి రావటం మంచిది అనుకున్నాడు. ఆయనే
కాదు, విజయసాయిరెడ్డి ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేసిన విజయసాయిరెడ్డి, అక్యూజ్డ్ నెంబర్ 2గా అన్ని కేసుల్లో ఉన్న విజయసాయిరెడ్డి, పార్టీ ఏర్పాటు చేయడానికి ప్రోద్బలం చేసిన విజయసాయిరెడ్డి కూడా ఆ పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయారు. వైఎస్ఆర్సీపీ వీళ్ళిద్దరు కూడా కుంభస్థలం అదే లాంటి వ్యక్తులు అనుకోవచ్చు. అలాంటి వ్యక్తులు కూడా వెళ్ళిపోయారు ఇక. అవును. కాబట్టి ఇక మనం ఈ నెల్లూరు జిల్లాలో రాజకీయం చేయాలంటే ఇలాంటి ప్రత్యర్థుల్ని, ఇప్పుడు అశ్వత్థామ హతక్ కుంజరా అని కొట్టారు చూసారా, అలాంటి మర్మ ఇవి కన్నింగ్ రాజకీయాలు, కుట్రపూరితమైనటువంటి రాజకీయం ద్వారా దెబ్బ కొట్టాలనే ప్రయత్నాల్లో భాగమే ఇది. లేకపోతే ప్రసన్న కుమార్ లాంటి వ్యక్తి, అంత మంచి కుటుంబం ఇచ్చిన వ్యక్తి, తర్వాత ఆమె నీ మేనత్త కోడలు ఒకప్పుడు, అలాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు ఆ విధంగా మాట్లాడావంటే, అందులో నెల్లూరు జిల్లాలో ఇంకోటండి, రాజకీయంగా ఎంత ప్రత్యర్థులైనా సరే కాక వ్యక్తిగత అంశాలకు సంబంధించి వాళ్ళు ఎల్లనివ్వరు కూడా ఎవరిని, అది హర్షించరు. అందుకే నెల్లూరు జిల్లాలో ఇంత ఇది వచ్చింది, ఒక ఉప్పొంగిన దీనిలాగా వచ్చి ఆయన ఇంటి మీదకి మహిళా కార్యకర్తలు అందరూ ఎగబడ్డారు. కానీ దాన్ని సమర్థించుకుందామని ఖండిస్తానికి కూడా వీల్లేని పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం మీద జరిగిన దాడిని సమర్థించాడు. మా పార్టీ వాళ్ళే చేశారు, వాళ్ళకి బీపీ పెరిగింది నన్ను తిట్టడం వల్లనని. మరి వాళ్ళ ప్రశాంత్ రెడ్డిని ఆ రకంగా జిల్లాలో పట్టుకుని తిడితే ఒక సభలో మరి వాళ్ళకి బీపీ పెరగదా? అందుకని ఆయన వాళ్ళు ఖండించలేడు, వెళ్ళి ఆయన ఓదార్పు కూడా చేయలేని పరిస్థితి. అంటే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకే అడ్డం పడింది. దీనికి తోడు ప్రశాంత్ రెడ్డి అసలు దీని మీద పెద్ద పట్టించుకోకూడదని వదిలేసిన చాలామంది మహిళలు నెల్లూరు జిల్లాలో ఇట్లాంటి వ్యక్తులను వదలకూడదు, అక్క మీరు రండి మనందరం వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేయాలంటే ఆమె ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఏఎస్పీ కంప్లైంట్ చేసింది. దాని మీద కేసు కూడా నమోదైంది, అరెస్ట్ కూడా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు గతంలో తెలుగుదేశం సానుభూతి పరుడు ఒక అతను కిరణ్ అనే వ్యక్తిని కూడా ఒక మహిళ నాయకురాలు వైఎస్ఆర్సీపీకి చెందిన భారతీరెడ్డి మీద చేసిన వ్యాఖ్యలప్పుడు నిర్మోహమాటంగా అరెస్ట్ చేసి కేసు బుక్ చేసి అరెస్ట్ చేశారు. అలాగే ఇప్పుడు మరి ఈ ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా మరి అలాంటప్పుడు అదే నియోజకవర్గంలో ఓడిపోయిన వ్యక్తి ఆ విధమైన మాటలు మాట్లాడితే చట్టం ప్రకారం అయితే చర్య తీసుకోవాలి కదా. అయితే ప్రసన్న కుమార్ గారు ఏమంటాడంటే, నేను మాట్లాడిన మాట నేను సమర్థించుకుంటానని. ఇప్పుడు మూర్ఖుడు రాజు కంటే గొప్పాడన్నట్టు నువ్వు సమర్థించుకున్న చట్టం సమర్థించదు కదా, చట్టం ప్రకారం దాని చర్యలు అది తీసుకుంటుంది. నువ్వు ఆమెకి క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా నీ అంతరంగం ఏంటనేది, నీ రాజకీయ చరిత్ర కుటుంబ చరిత్ర మొత్తాన్ని ప్రజల ముందు పరిచినట్టుగా చూపించావు నేలబారుగా. గతంలో నల్లపురెడ్డి శ్రీనివాసులు గారు కానీ ఆయన కానీ మరి ఇన్ని దశాబ్దాలుగా సంపాదించిన పేరు వాళ్ళ నెల్లూరు జిల్లాలో నేలపాలైంది కదా. ఇంకోసారి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైనా మాట్లాడినా కూడా పట్టించుకోరు. ఎందుకంటే ఆ స్థాయిలో మాట్లాడిన వ్యక్తి ప్రసన్న కుమార్ రాజకీయంగా ఏం అర్హుడు, ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ప్రజా జీవితంలో కానీ అనే ఒక పేరు వస్తుంది కదా. ఎవరన్నా ఆయన పక్కన వెళ్ళి నుంచోవాలన్నా కూడా సిగ్గుపడే పరిస్థితి. ఆయన స్థాయిని ఆయనే కిందకి తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆమె మీద ఏదైనా నీకు రాజకీయ కక్ష ఉంటే నీ బలం పెంచుకో, నువ్వు ఓడించు. ఈసారి ఆమెను 60,000 మెజార్టీతో ఓడించి మళ్ళీ తిరిగి విజయ బావుట ఎగరేయచ్చు. కానీ ఇది కాదు కదా తీరు. కాబట్టి ఇది ప్రసన్న కుమార్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకి, జగన్మోహన్ రెడ్డి కోటరీలో మాట్లాడుతున్న వ్యక్తుల మాటలు కూడా ఒకటి తెలియజేస్తుంది ఏంటంటే, వాళ్ళు 2029 నాటికి కూడా ప్రజల అభినందనలు పొందలేము. కాబట్టి ఇక మనం ఏదో ఒక విధమైన దుర్భాషలు, లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలు చెడగొట్టడం, లేకపోతే రాష్ట్ర పేరు చెడగొట్టడం, ఎక్కడన్నా పెట్టుబడులు వస్తుంటే పెట్టుబడులు రావద్దని ముందుగానే లేఖలు రాయటం కంపెనీలకి, ఇది అంటే మంచి చేయలేకపోయినా చెడు చేయటం ద్వారా వాళ్ళు ఉనికిని చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శ చేస్తా అనే పేరు మీద వెళ్ళి రైతుల్ని తప్ప అన్నీ చేసి వస్తున్నాడు. రాజకీయ విమర్శలు, అక్కడ గొడవలు సృష్టించడం, మనుషులు సావటానికి కారణం ఇది చేస్తున్నారు. అది ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా 29లో గట్టి తీర్పు అయితే ఇస్తారు. థ్యాంక్ యూ సార్. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులకు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.